యువత క్రీడలు రాణిస్తే ఉన్నత శిఖరాలకు వెళ్తారని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. మంగళవారం పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖోఖో ఆటకు 5 రోజుల పాటు శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి వీరిలో 15 మందిని ఎంపిక చేసి ఖోఖో ఆటకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన జట్టుకి చంద్రమాంపల్లి జనసేన పార్టీ యువత నాయకులు వెన్న వెంకటేష్ ప్రోత్సాహంతో మహిళలు మరియు పురుషులుగా క్రీడా జట్టుకు జెర్సీలను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎన్నికైన క్రీడా జట్టును అభినందించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎంపికైన జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాకి పేరు తీసుకురావాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ ప్రోత్సహిస్తుందని ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుండే క్రీడల్లో పాల్గొని ఆరోగ్య మేధాశక్తిని పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జనసేన మండలం అధ్యక్షులు దాసు శివబాబు, ఉప సర్పంచ్ వెన్న సత్యనారాయణ, కంటిపోయిన ప్రసాద్, నూకల మంత్రి నానాజీ, ద్వారంపూడి చల్లారావు, నీటి సంఘం ఉపాధ్యక్షులు జట్ల విజయబాబు, కంటిపోయిన జీవ, కురుమెల్ల నాగబాబు, పాలశెట్టి రాజు, వల్లభశెట్టి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చెప్తాను, ఫోన్ చేస్తాను ఒక గంట. అన్ను వెనకరా కొంచెం. మన ఆహ్వానాన్ని మన్నించి తుమ్మల బాబు గారికి కూడా, వారి వెంట ఉన్న బృందానికి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో గ్రామ ప్రథమ పౌరులు ప్రెసిడెంట్ గారికి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శిక్షణా శిబిరం యొక్క దుర్గా ప్రసాద్, సంజయ్, కె శివశంకర్, పి బాల, వెనకాల గౌరీ, భరత్, ఆర్ వినయ్. స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో టీం ఆల్ ది బెస్ట్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో టీం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో టీంకి ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో టీం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి పట్టాభి గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి 25 మందిని ఎంపిక చేస్తే దాంట్లో బెస్ట్ ఆఫ్ మళ్ళీ 15 తీస్తే 15 మంది కూడా ఎంపిక చేయడం జరిగింది. వీరందరూ కూడా గుడివాడలో రేపు జరగబోయేటువంటి స్టేట్ మీట్లో పాల్గొని తూర్పుగోదావరి జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఆడాలని ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఖోఖో ప్లేయర్స్ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ చంద్రమాంపల్లి హై స్కూల్లో హెచ్ఎం గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.
శిక్షణ తీసుకోవడానికి ఎప్పుడు సమయం కేటాయించమంటే అప్పుడు స్కూల్ గ్రౌండ్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వీరిని ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వటం, వీరికి ఎల్లప్పుడూ వీరికి ఖోఖోలో మెలకువలు చెప్పడం, వీరికి వెంబడే ఉండి వీరిని క్రీడాస్ఫూర్తి నింపినటువంటి పిఈటి సుబ్బారావు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. వారు విలువైన సమయాన్ని కేటాయించి వారు విద్యార్థులతో ఒక విద్యార్థిగా కలిసిపోయి ఒక క్రీడాకారుడి స్ఫూర్తితో వారందరికీ వెంటున్నందుకు సుబ్బారావు గారికి, అలాగే చంద్రమాంపల్లి స్కూల్లో పీఈటీగా ఉన్నటువంటి వారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే గుడివాడ స్టేట్ మీట్లో ఈస్ట్ గోదావరి టీము ఉమ్మడి తూర్పుగోదావరి టీము గెలుచుకుని రావాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ఈ 15 మందికి కూడా ఈరోజు ఇటువంటి కిట్స్ ఇవ్వడం జరిగింది, యువకుడు క్రీడల పట్ల ఉన్నటువంటి మక్కువతో మరి రోజు వెన్నా వెంకటేష్ గారు వారి స్నేహితులు ప్రసాద్ గారు కానీ నారాయణ వీరందరూ కూడా ఈ క్రీడా స్ఫూర్తితో వీరందరికీ కూడా ఈ జర్కిన్స్ బహుకరించినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి సర్పంచ్గా ఉన్నటువంటి ఎట్టబాబు గారికి, అలాగే ఇక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గారికి, అలాగే తాటిపర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు బుజ్జి గారు, జనసేన పార్టీ నాయకులు చల్లారావు గారికి, రఘు గారికి, చంద్రమాంపల్లి ప్రసాద్ గారికి, చంద్రమాంపల్లిలో ఉన్నటువంటి పోతులు రాంబాబు గారు, దిగులు చేసినటువంటి పల్లపశెట్టి రాంబాబు గారు, అలాగే మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి, మండల నీతి సంఘం ఉపాధ్యక్షుడు జట్ల విజయ్ గారికి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే క్రీడల పట్ల అభిమానం లేకపోతే ఈ గ్రౌండ్లోకి రప్పించదు, మనకెందుకు వెళ్ళిపోతాం. క్రీడాభిమానులకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం.